నీకు నా మీద ఏం అనుమానం లేదు కదా? నీకు నమ్మకం కుదరాలంటే ఏం చేయాలో చెప్పు. లాక్ తీసేసి నీ ఫోన్ నాకు నీ ఫోనే ఏకే ఏదో కొత్త ఫోన్లో అలా చూస్తున్నావేంటి? నీ ఫోన్లో ఉన్న అమ్మాయిల నంబర్లన్నీ డిలీట్ చేయి. జాను ఐ పిటి యు. ఇంకా ఫస్ట్ నైట్ అవ్వలేదు. లాస్ట్ టైం నువ్వు చెప్పినట్టు ఇంకా బోరింగ్ గానే ఉందా? వినేవన్నీ నిజం కాదు జాను. సమ్వన్ డూయింగ్ ప్రాంక్. గూగుల్ పే ఫోన్ పేలో చాటింగ్ అన్నాడు కదా. జీపే ఫోన్ పేలో మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు కానీ చాట్ ఎందుకు చేస్తారు జాను? మండు టెండ్లో కోకోనట్ వాటర్, మందులోకి హాట్ వాటర్ ఆరోగ్యానికి చాలా మంచిది. మా అనిల్ గాడు ఈ పాటికి రోస్ట్ అయిపోయి ఉంటాడు. ఇదేంటి సిస్టర్ ఫోన్ నుంచి నాకు వీడియో కాల్ వస్తుంది? అంటే వాడిని కైమా కొట్టి సూప్లో సాల్ట్ పెప్పర్ కోసం నాకు ఫోన్ చేస్తుందా? సెట్రో సిస్టర్ కాదురా, ఏకే ఇక్కడ. రే అనిల్, సుబ్బయ్య గారి హోటల్లో చింతకాయ తొగ్గులాగా అయిపోయి ఉంటావు అనుకున్నాను. బానే ఉన్నావురా? బ్రహ్మాండంగా ఉన్నారా? రే ఆగాగా, ఏంటి లొకేషన్ మార్చుంటున్నా? ఎమోషన్లో డెప్త్ కోసం నేనే లొకేషన్ చేంజ్ చేశారా. సిస్టర్ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా? సిస్టర్ పీకటక లోపు నువ్వు కాలెట్టేసుకున్నావా? అంత లేదురా, మ్యాజిక్ చేశా. నాకు నమ్మకం లేదు అబ్బాయి. రే ఏకే ఇక్కడ. అందుకే నమ్మకం లేదు ఇక్కడ. రే ఫ్రెండ్ అన్నాక నమ్మాలరా. బియాండ్ ఫ్రెండ్షిప్ నమ్మలేనురా. నీకేం చెప్పి నమ్మించాలరా? సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్టు కాకుండా లొకేషన్ లో జరిగింది యాజ్ ఇట్ ఈస్ గా చెప్పు. సరే చూడు. ఎందుకు అలా భయపడుతున్నావు? అబ్బే నేనేం భయపడట్లేదే. సిటీలో అక్కడక్కడ ఇచ్చట మూత్రం పోయరాదు అన్నంత స్పష్టంగా నీ ఫేస్ లాగా అనిపిస్తుంది. చైనాలో అన్ని ఫేస్లు ఒకేలా ఉన్నట్టు నేను ఏ ఎక్స్ప్రెషన్ పెట్టినా ఒకేలా కనిపిస్తుంది జాను. అది తెలుస్తుందిలే గానీ ఈ గూగుల్ పే ఏంటి ట్రాన్సాక్షన్ హిస్టరీ ఎంటీగా ఉంది. పప్పులో ఉప్పు వేయకపోతే సప్పగా ఉంటది కదా, అలానే ట్రాన్సాక్షన్ స్టార్టింగ్ చేయకపోతే ఎంటీగానే ఉంటది. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యావు జాను నువ్వు? ఇలా అత్కోర్ లాజిక్లన్నీ నా దగ్గర చెప్పక గానీ ఎంతవరకు నువ్వు గూగుల్ పే యూజ్ చేయలేదా? అంటే యూపీఐ ప్రాబ్లం వచ్చి 1 day బ్యాకే నెంబర్ చేంజ్ చేశా, ఇంకా యూజ్ చేయలేదు. ఒరే ఆగాగు, నువ్వు ఇలా చెప్తే సిస్టర్ నమ్మేసిందా? ఎలారా? టార్గెట్ 10 miles అయితే ఎయిమ్ ఫర్ ద 11th mile రా. బిజినెస్ మ్యాన్ సినిమా మేము చూసాం గానీ నువ్వు చేసిన వ్యాపారం చెప్పు. ఇంటికి బంధువులు రాబోయే ముందు ఇంటిపైన కాకులు ఎగురుతాయని చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పేది. అలాగే 2 days బ్యాక్ నా మైండ్ లో ఏదో డేంజర్ బెల్ టంగ్ మనింది. జీపే ట్రాన్సాక్షన్ హైడ్ చేసా. మరి ఫోన్ పే? నాది ఓన్లీ జీపే రా. అయితే ఆల్మోస్ట్ సేఫే అనుకున్నా. మళ్ళీ ఏమైందిరా? దరిద్రుడికి ఆకలి ఎక్కువ, నిష్ఠ దరిద్రుడికి నిద్ర ఎక్కువ అన్నట్టు అప్పుడే రింగ్ వచ్చింది. ఎవరు పంపారు? రేయ్ వచ్చింది గోల్డ్ రింగ్ కాదురా, ఫోన్ రింగ్. నిష్ఠ దరిద్రుడా. అప్పుడే అర్థమైంది ఏవని? గ్రహాలు నాతో గేమ్స్ ఆడుతాయని. నువ్వు స్పోర్ట్స్ లో వీక్ కదరా. రేయ్ సారీ, ఇంతకీ నీ సెల్కి రింగ్ ఇచ్చిన రింగర్ ఎవరు? ఇంకెవరు, నా మరదలు. ఎందుకు ఫోన్ చేస్తుంది? నాకేం తెలుసు? ఫోన్ ఇదే కదా. థియేటర్ నాదైనా ఫస్ట్ షో వేయకపోతే స్టోరీ తెలియదు కదా జాను. ఏది తిన్నగా చెప్పవా? అంటే ఎక్స్ప్లెనేషన్ విత్ ఎగ్జాంపుల్ అయితే అర్థమవుతుందని. అర్థం అవ్వాల్సినవి చాలా ఉన్నాయి. హాయ్ బా, లవ్ యూ. అక్క పక్కన లేదుగా? ఉన్నా తింగరది, పెద్ద పట్టించుకోనక్కర్లేదు. అవును బా, మొన్న నువ్వు చెప్పిన ఇంగ్లీష్ మూవీ చూసా. హౌ రొమాంటిక్. నీకు విషయం చెప్పినా, మూవీ చూసినంత సేపు నాకు హీరో హీరోయిన్ కనబడలేదు. ఆ క్యారెక్టర్స్ లో మనం ఇద్దరమే ఉన్నాం. ఎస్పెషల్లీ కిస్సింగ్ సీన్ లో అయితే నాకు నరాలు జివ్వమని లాగేశాయి. అక్కతో నీ పెళ్లికి 1 hour బిఫోర్ నువ్వు నాకు పెట్టిన కిస్ గుర్తొచ్చింది.
మళ్ళీ ఎప్పుడు బావా కలవటం? ఐ రియల్లీ వాంట్ వన్ మోర్. స్విచ్ ఆఫ్ అయింది. ఐ రియల్లీ వాంట్ వన్ మోర్. షూర్ జాను, నువ్వు అడిగితే కాదంటానా? ఏకే డోంట్ యాక్ట్ స్మార్ట్. ఐఎమ్ ఆల్వేస్ స్మార్ట్. తెలుస్తూనే ఉంది కానీ ఈ కిస్సు కహానీ ఏంటి? నాకేం తెలుసు? అయినా అసలు తను ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. అన్నీ అర్థమవుతాయి, వెయిట్. కిస్సు బాగా కనెక్ట్ అయినట్టుంది, బాగా కనెక్ట్ అయినట్టుంది. నో 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 నో. ఏంటి? నో 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 నో, మాట్లాడు. హలో. ఏంటి బావా, మంచి మూడ్ లో ఉంటే ఫోన్ అలా కట్ చేసావు? నీకు కూడా సేమ్ ఫీల్ వచ్చింది కదా? డెఫినెట్లీ వస్తుంది, ఎందుకంటే ఇదే ఫీల్ అభికి, నవనీత్కి, చివరికి రిషికి కూడా వచ్చింది. మన పర్ఫార్మెన్స్ అలా ఉంటది మరి. కానీ నాకు వాళ్ళ ఫీలింగ్స్ మెయిన్ కాదు, నీ ఫీలింగ్స్ ఇంపార్టెంట్. చెప్పు బావా. అది అది ఏంటి అది ఇది అని 2 days లో నేను చేయబోయే షార్ట్ ఫిల్మ్ లో డైలాగ్ అది. ఎలా చెప్పానో చెప్పు బావా. షార్ట్ ఫిల్మ్ డైలాగ్, షార్ట్ ఫిల్మ్ డైలాగ్ అదిరిపోయింది. మంచి ఫీల్ ఉంది, చాలా న్యాచురల్ గా చెప్పావు. మీ అక్క గాని వినుంటే నన్ను రొప్ప రొప్పలు ఆడించేది. అక్కేం అలాంటిది కాదు, షీ సో స్వీట్, ఐ నో. ఓకే బావా, రిహార్సల్ టైం అవుతుంది, క్యాచ్ యు లేటర్, బాయ్. చూసావా, విన్నావా? మనం చూసేవి వినేవి అన్ని నిజం కాదు జాను. ఆయన నా బొంగరాన్ని మనసులో పెట్టుకుని ఈ కళ్ళు ఆ చెత్తని తుప్పుని ఎందుకు వెతుకుతుంది చెప్పు? కళ్ళు తుప్పు వెతకదు గాని ఒళ్ళే తుప్పల్లోకి వెళ్తదేమో అని అనుమానం. ఇంకా నా మీద నమ్మకం లేదా? నీకు నమ్మకం రావాలంటే ఏం చేయాలో చెప్పు. సీతాదేవిలాగా అగ్నిలోకి దుంకమంటావా? గాంధారిలాగా కళ్ళకు గంతలు కట్టుకోమంటావా? లేక పతివ్రత సావిత్రిలాగా యముడితో గొడవ పడమంటావా? చెప్పు జాను, చెప్పు. అందరు ఆడవాళ్ళ పేర్లే చెప్పావు గాని ఫ్లోలో ఒక్క మగవాడి పేరైనా చెప్పడం లేదు, చూసావా? చరిత్రలో నమ్మకానికి రూపం ఆడది మాత్రమే. అందుకే మీ ఆటలు సాగుతున్నాయి. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. జాను, ఏంటి? నీ ఫోన్ నాకోసారి ఇస్తావా? ఎందుకు? నేను ఇచ్చాను కదా. నమ్మకాన్ని నిరూపించుకుంటా అని నువ్వే ఇచ్చావు. అలాగే నువ్వు కూడా ఇవ్వచ్చు కదా జాను. అంటే నీకు నా మీద నమ్మకం లేదా? ఏ అలా కాదు. ఇంకెలా కాదు? అమ్మ, నాన్న, చెల్లి, బాబాయ్, పిన్ని, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, ఫ్రెండ్స్, పక్కింటోళ్ళు ఇంతమందిని వదిలేసి నీ కోసం వస్తే నా మీద నీకు నమ్మకం లేదా? నా మీద నీకు నమ్మకం లేదా? ఆకాశాన్ని నమ్మి భూమి ఉంది, సముద్రాన్ని నమ్మి ఒడ్డుంది, టుమారో నమ్మి టుడే ఉంది. అలాంటిది నీకు నా మీద నమ్మకం లేదా? ఛీ! సిస్టర్ ఏం చెప్పిందిరా? నువ్వు అడిగిందేంటి, తను చెప్పిందేంటి? అదేరా వాళ్ళ గొప్పతనం. జిలేబీ చేసేవాడు చుట్టలు చుట్టినట్టు మనం ఒకటంటే వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి చుట్టూ తిరిగి వస్తారు. ఈ లోపల మనకి మైండ్ గిర్రని తిరుగుద్ది. అది సరే, అలా అన్ని చుట్టూ చుట్టినా సిస్టర్ తన ఫోన్ నీకు ఎలా ఇచ్చింది? ఎవరో ఇస్తే తీసుకుంటే అది దానం, మనకి మనం సంపాదించుకుంటే స్వయం కృషి. అంటే తస్కరించావన్నమాట. రేయ్, అంత అవసరం ఏకేక్ లేదు. జాను అటు వెళ్ళింది, నేను చూసా, తన ఫోన్ కనిపించింది, తీసేసుకున్నా. వెనకటి నీలాంటోడే గుడికెళ్ళి ప్రసాదం తిని స్వయంగా ఓ పూట అన్నాన్ని సంపాదించుకోవడాన్ని సంకలు గుర్తుకున్నట్ట. అబ్బా సర్లే, ఇప్పుడు ఏం చేయమంటావురా? అమీర్పేటకి తీసుకెళ్ళి హాఫ్ సేల్ కమ్మాయి. దానివల్ల మనకేంటి ఉపయోగం? వచ్చిన డబ్బులతో నీకు క్వార్టర్, నాకు హాఫ్ తీసుకొచ్చాయి. నువ్వు నీ చీప్ బుద్ధులు. మరేంటనిలో నోట్లో లడ్డు పెడితే లవంగం కావాలంట ఒకడు. అలా ఉంది నీ అవ్వారం. ఫోన్ ఓపెన్ చేసి సెక్ చేయి. మరి పాస్వర్డ్? 11111111